ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ అనేది డెఫినెట్గా రెవల్యూషనరీ స్కీమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అండ్ ఇవాళకి కూడా రెవల్యూషనరీ స్కీమ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది బిలో పవర్టీ లైన్ ప్రజలు అత్యున్నతమైన వైద్య సేవలు అందుకోగలగడానికి ఆ స్కీమ్ ఒక అవకాశం కల్పించింది వాళ్ళకి. కాకపోతే ఇవాళ కూడా దాని యూటిలైజేషన్ అలాగే ఉందా, దాని రోల్ అలాగే ఉందా అంటే మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. స్కీమ్ లాంచ్ చేసినప్పుడు కొంత అమౌంట్స్తో, కొంత బడ్జెట్స్తో, కొంత టార్గెట్స్తో కొన్ని ప్రొసీజర్స్ని ఇంక్లూడ్ చేసుకుని లాంచ్ చేశారు. తర్వాత జనాభాని ఇంకా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఎక్కువ కార్పొరేట్ ఆసుపత్రుల్ని, ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆ లిస్ట్ లోకి, నెట్వర్క్ హాస్పిటల్స్ లోకి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా అక్కడికి వచ్చి ఆ సర్వీసెస్ ని అవైల్ చేసుకునే పేషెంట్ పాపులేషన్ కూడా పెరిగిపోయింది. కాకపోతే ఒక మేజర్ ఇష్యూ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రులకి, కార్పొరేట్ ఆసుపత్రులకి ఈ ఇవ్వవలసిన బిల్లు క్లియర్ చేయడంలో ప్రభుత్వాలు బకాయిలు పడిపోవడం వల్ల చాలా మటుకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఆరోగ్యశ్రీ ఆ రోజు మొదలుపెట్టినప్పుడు ఎంత రెవల్యూషనరీ స్కీమో ఇంకా అంతకు మించిన స్కీమ్ గా మారడానికి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మనం ప్రయత్నాలు మార్చుకోవాలి, స్ట్రాటజీస్ మార్చుకోవాలి అంతే.